భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 10/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారం త్రయోదశి రాత్రి 7:23 వరకు పునర్వసు నక్షత్ర సాయంత్రం 6:42 వరకు వర్జం ఉదయం 6:48 నుండి 8:28 వరకు వర్జం రాత్రి వర్జం 2:48 నుండి 4:22 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:02 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:53 నుండి 3:38 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:55 అమృతగడు సాయంత్రం 4:19 నుండి 5:54 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు శుభకాలం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా సాయంకాల శుభ సమయం ప్రీతియోగం ఉదయం 11:24 కౌలవం ఉదయం 7:48 తైతులం రాత్రి 7:23 ఈరోజు జనఫలాల్లో మేషరాశి వారు ముందుగా మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలం చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు వృషభ రాశి పెద్దల పరిచయాలు సంతాన సౌఖ్యం స్వల్పంగా అనారోగ్య సమస్యలు మిథున రాశి నూతనమైన పరిచయాలు కోర్టు వ్యవహార జయము వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట కర్కాటక రాశి వారి సంతాన సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత రావలసిన బాకీలు వసూలగుట సింహరాశి గృహ నిర్మాణ పనులు ధనలాభం వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లేదా మార్పులు కన్యారాశి ఆదాయం వృద్ధి పనులు పూర్తి కాక ఇబ్బందులు అనారోగ్య సమస్యల చేత పీడింపబడే అవకాశం తులారాశి గృహంలో శుభకార్యాలు బంధుమిత్రుల సంగమం రావలసిన బాకీలు వసూలగుట వృశ్చిక రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం నేత్ర శిరోపీడన అధికంగా ఆలోచించుట ధనస్సు రాశి స్వల్పంగా మాట పట్టింపులు శత్రువుల వల్ల ఇబ్బందులు కానీ ధనయోగం కూడా ఉంది మకర రాశి పనులు పూర్తి కాక ఇబ్బందులు అనుకున్నట్లు కొన్ని జరగకపోవడం సంతానం ద్వారా లాభాలు ఉండే అవకాశం మకర రాశి పనులు పూర్తి అంతేకాకుండా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగే అవకాశం సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు శుభవార్తా శ్రవణం కూడా ఉంది కుంభరాశి ఆదాయం వృద్ధి ప్రయాణ సౌఖ్యం శత్రువులపై ఆధిక్యం ఉండే అవకాశం మీనరాశి స్వల్పంగా అనారోగ్యం సమస్యలు ఇంటిలో శుభవార్తలు శుభకార్యాలు జరిగే అవకాశం ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ప్రతిష్ఠిత ఓం ప్రతిష్ఠాయ నమః ఈ విశ్వమంతను కూడా కార్యకారణములకు కానవచ్చుచున్నది కానీ పరబ్రహ్మ వీని అతీతం అనంతుడు తానే విలసిల్లుతున్నాడు గనక ప్రతిష్ఠిత అనబడ్డాడు సాధకుడు సాధన నీ యందున్న ఆత్మ వికారరహితమై తన యందే ప్రతిష్టమై ఉన్నట్లుగా ధ్యానించాలి అందుచేత స్వామిని ప్రతిష్ఠ స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను దేవ పురందర దేవదేవ పురందర అన్నారు ఇందులో మనకి నానా విధంబల హరినామాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఆ నామాల యొక్క విషయం ఈరోజు స్వస్తి